నాకే ఎందుకు ప్రతిసారిలా నేనెందుకు అందరిలా మంచి రేటింగ్స్ వచ్చిన అన్ని సినిమాలు ఎంజాయ్ చేయలేకపోతున్నా అర్థం కావట్లేదు గైస్. మొన్న భ్రమయుగం, నిన్న డ్యూన్ 2, ఇప్పుడిది. వచ్చిన హైప్కి రియల్ టైం ఎక్స్పీరియన్స్కి మ్యాచ్ అవ్వక డిసప్పాయింట్ అవ్వటం. ఇంకా ఈ మధ్య ఆల్రెడీ రిలీజ్ అయ్యి ఒకటే హైప్లో వస్తున్న మూవీస్లో మంజుమెల్ బాయ్స్ ఒకటి ఉంది. అదైనా నాకు సెట్ అయితే బాగుండు. ప్రేమలు నవ్వులు అన్నారు, అదే అనుకుంటూ వెళ్ళా. ఫన్ మూవీ చూసి చాలా రోజులు అయ్యింది అని. ఎక్కడండి నవ్వులు, పెద్దగా వర్కౌట్ అవ్వలేదు గైస్ నాకు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే నన్ను హీరోయిన్ సేవ్డ్ మీ అని చెప్తా. తన క్యూట్నెస్తో సినిమా కంప్లీట్ చేయగలిగా. వేరే ఇంకెవరన్నా ఉండుంటే ఇంటర్వెల్కే బయటికి పోయేవాడినేమో. ఎప్పుడో వచ్చిన పవన్ కళ్యాణ్స్ తొలి ప్రేమ సినిమాకి సగం మీమ్ స్టఫ్, సగం నేను సినిమా చూస్తూ నవ్వకపోతే నా పక్కనోడు వీడికి నవ్వు రాదేమో అని వింతగా చూస్తాడేమో అని అనిపించేలాంటి జోక్స్ వేస్తే ఎలా ఉంటుంది? అదే ఈ ప్రేమలో. మేబీ కొంతమందికి ఫన్ అనిపించచ్చేమో, బట్ నాకు మాత్రం అంత ఫన్ అనిపించలేదు. ఫస్ట్ హాఫ్లో కొన్నిటి వరకు పర్లేదు, కానీ మిగతావి అసలు ల్యాండ్ అవ్వలేదు. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఒక్కటి కూడా పేర్లేదు. అండ్ ఫీల్ ఏదీ లేదు. అలాగే కంపేర్ టు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ చాలా లెంతీ అనిపించింది. దీనికి తోడు ఒకే చోట ఆపేసి నవ్వే రాని ఫీలే లేని హెవీ కన్వర్జేషన్స్తో నింపేసినట్టుంది. సెకండ్ హాఫ్లో ఒక చోట అయితే అమ్మయ్యా సినిమా అయిపోయిందా అనుకున్నా. బట్ ఆ జేకే గడ అదే జస్ట్ కిడ్డింగ్ క్యారెక్టర్తో సాగదీశారు చివరిదాకా. క్యారెక్టరిస్టిక్ కామెడీలా చేయాలనుకున్నారు ఆ క్యారెక్టర్ని పెట్టి, బట్ అసలు ఎక్కలేదు ఆ క్యారెక్టర్ది. అండ్ నా ఉద్దేశంలో అది క్యారెక్టరిస్టిక్ కామెడీ కూడా కాదు. ఒక పాయింట్లో చిరాకేసింది కూడా. వీడేంటి, వీడి చేసే జాబ్ ఏంటి, వీడి గోల్ ఏంటి అని. అంటే ఒకే పనికి లాగేపడి అలా అనిపించింది. సచిన్ ఫ్రెండ్ అమూల్ కామెడీ కూడా ఏం లేదు. తన దగ్గర కూడా ఏదో ఫ్రెండ్లీ అండ్ కామెడీ క్యారెక్టర్లా పెట్టారు, కానీ వేసేది మాత్రం ఇన్స్టా అండ్ సోషల్ మీడియా జోక్స్. గట్టిగా మాట్లాడితే ఆ టిఫిన్ సెంటర్ సీను, అండ్ ఇంకోటి ఎక్కడ ఉంది నవ్వింది నేను, ఇంకా ఎక్కడ ఫన్ ఉందో కూడా గుర్తులేదు. హీరో హీరోయిందేమో ఫీలే లేని లవ్ ట్రాకే. మరి ఏం నవ్వులున్నాయో నాకు అర్థం కావట్లేదు ఇందులో. తెలుగు డబ్లో లోపమా, లేక నా మూవీ ఎక్స్పీరియన్స్ని అలా ఉందా ఏమో మరి. నన్ను అడిగితే ప్రేమలు అంటే రీనా లుక్స్, రీనా అంటే ప్రేమలు, అంతేగాని నవ్వులు అని ఎవరన్నా అంటే చెవులో పువ్వులే. ఇది నా ఉద్దేశం మాత్రమే. పర్ఫార్మెన్సెస్ వైజ్ మెయిన్ లీడ్స్ ఇద్దరు బాగా చేశారు, మమితా అండ్ నస్లిన్ గఫూర్. రిమైనింగ్ ఆల్ ఓకే ఓకే. 2 సాంగ్స్ సౌండ్ ట్రాక్ బాగా నచ్చింది. ప్లేస్మెంట్ అండ్ వీడియో కంపోజిషన్ అన్నీ సెట్ అయ్యాయి ఆ సాంగ్స్వి. మిగతావి తెలుగు డబ్ వల్ల ఏమో పెద్దేం లేవు. ఫైనల్లీ మీ ఇష్టం గైస్. నాకైతే ఫన్ అనిపించలేదు, మీకు మరి ఎక్కచ్చేమో. సో ఇది గైస్ ప్రేమలో మూవీ గురించి. సినిమా చూసుంటే కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.